మంచి సాయంకాలం వేళ ముషీరాబాద్ నియోజకవర్గంలో రామ్నగర్ డివిజన్ లో పెద్ద ఎత్తున తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు పరకాల మనోజ్ గౌడ్ గారు, అదే సోదరి సుధా గారికి, ఐలి కవిత గారికి, సుచిత్ర గారికి, మరి డేవిడ్ గారికి, మల్లేష్ గారికి, లవ్ కుమార్ గారికి, మహేష్ గారికి, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇక్కడికి వచ్చినటువంటి వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి రాష్ట్ర కూడా నమస్కారాలు. మరి అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డలకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఏమైంది గొంతు నొక్కేస్తున్నారు? ఇవాళ ముషీరాబాద్ ప్రజలందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రంలో ఆల్రెడీ కొన్ని పార్టీలు ఉన్నాయి. మళ్ళా ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి సెపరేట్ గా ప్రత్యేకంగా ఎందుకు ఒక పార్టీ పెట్టింది అని అందరు కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాం, కొత్త పార్టీ పెట్టినాం, ఒక జెండా ఆవిష్కరణ చేసుకున్నాం, కమలు బోనాలు తీసుకొని వచ్చి మీ అందరి ముంగట వేడుకగా జెండా పండుగ చేస్తున్నాం. కానీ ఏ జెండాలు వచ్చినా, ఎన్ని జెండాలు వచ్చినా ప్రజలకు ఏం లాభం జరిగిందనేది మాత్రం జై తెలంగాణ. మరి ఎన్ని జెండాలు వచ్చినా సరే మనకేం లాభం అని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. సరికొత్తగా మరి మన ఆడపిల్లలకు సెంటిమెంట్ అయినటువంటి పసుపు రంగుతోని, మన అందరికి ఇష్టమైనటువంటి ఆకుపచ్చ రంగుతోని, నీలి రంగుతోని ఇవన్నీ కలుపుకొని ఒక కొత్త పార్టీ వచ్చింది. ఎందుకోసం వచ్చింది? కొత్త పార్టీ వస్తే మనకేం లాభం జరుగుతుంది? ఈ విషయం ఖచ్చితంగా ప్రజలు, ఎందుకంటే నాయకులు వస్తుంటారు పోతుంటారు, పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఏం లాభం జరుగుతుంది? ఎందుకోసం పెట్టినాం పార్టీ? నేనైతే ఒక ఆడబిడ్డగా ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఆలోచన చేసిన. తెలంగాణ వచ్చేదాకా రావాలని కొట్లాడినాం. వచ్చిన తర్వాత అనుకున్నాం మనం తెలంగాణ రాగానే అందరి పరిస్థితి కూడా మారిపోతుంది. అదొక ఇంకో మైక్ ఉండే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఓకేనా? మరి నేను బాగా ఆలోచన చేసిన ఎట్లా మారాలి మన పరిస్థితి అని. తెలంగాణ రాకముందు మనం చిన్న బట్టల షాప్లో పనిచేస్తే ఆనాడు మనకు 10,000 జీతం ఉంటే ఇవాళ మా అంటే 11,000 జీతం అయింది. మారింది ఏం లేదు. కానీ ఆనాడు నూనె ధర 60 రూపాయలు ఉంటే ఇవాళ 150 రూపాయలు అయింది. ఆనాడు స్కూల్ ఫీజు 20,000 ఉంటే ఇవాళ 50,000 అయింది. మరి పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి ప్రజలు వాళ్ళ పిల్లల్ని స్కూల్లో చేర్పించాలన్నా లేకపోతే హాస్పిటల్ పడ్డా ఏముంది పరిస్థితి? ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం. మరి దాన్ని ఎట్లా మార్చాలి అని నేను ఆలోచన చేసి, ఎందుకంటే నేను ఒక ఆడబిడ్డగా ఒకటే ఆలోచన పెట్టుకున్నా. ఏముంటుంది తెల్లారు లేస్తే ఆడబిడ్డలకు కావాల్సింది మా పిల్లలు మంచి స్కూల్లో చదువుకోవాలి, మా ఇంట్లో ఎవరికైనా ఏమైనా జబ్బు వస్తే ప్రైవేట్ పోయినా మంచి దవాఖానకు పోవాలి, ట్రీట్మెంట్ కావాలి, ఆ ట్రీట్మెంట్ చేసుకుంటే ఇల్లు గుల్ల కావద్దు అనేటటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఈ రెండింటికి మించి ఆడబిడ్డలు ఎక్కువ ఆలోచన చేయరు. ఇవి రెండు బాగుంటే కష్టపడి పని చేసుకుంటే వాళ్ళం, కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం డెఫినెట్ గా ఇల్లు బాగుంటుందని అనుకుంటాం. మరి ఆ రెండు ఎట్లా చేయాలి అని నేను ఆలోచన చేసిన. ఇవాళ మీ అందరికీ ఒక ఆడబిడ్డగా నేను తెలియజేస్తున్నా, ఈ కొత్త పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన నుండి నేను ఒక 5 ప్రధానమైన అంశాలు అనుకున్నా. దానికి పాంచజన్యం అని పేరు పెట్టుకున్నాం. పాంచజన్యం ఎందుకంటే భగవంతుడు శ్రీకృష్ణుడు శంఖం పేరు పాంచజన్యం. శ్రీకృష్ణుడు అంటేనే ధర్మానికి ప్రతిరూపం. మరి ఆ ధర్మానికి ప్రతీకగానే ఆ పాంచజన్యం అని పేరు పెట్టుకున్నాం. ఈ 5 విభాగాలలో మొట్టమొదటిది మా ఆడబిడ్డలకు కావాల్సింది ఉచితంగా విద్య. అంటే ప్రైవేట్ స్కూల్లో మన పిల్లలు చదువుకున్నా కూడా ఖచ్చితంగా ఉచితంగా ప్రభుత్వమే విద్య ఇవ్వాలనేటటువంటిది మొదటి సంకల్పం తీసుకుంది. రెండోది ఉచితంగా వైద్యం. ఎంత పెద్ద రోగం వచ్చినా సరే, ఎంత పెద్ద జబ్బు వచ్చినా సరే, ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా సరే మన జేబులకే ₹1 ఖర్చు కాకుండా హాస్పిటల్లో మనకు వైద్యం అందాలి. 2 వైద్యం. 3 ఇవాళ మనందరం చూస్తున్నాం, కష్టపడి పిల్లల్ని చదివించుకుంటున్నాం, డిగ్రీలు పాస్ అవుతుండ్రు, ఇంజనీరింగ్లు పాస్ అవుతుండ్రు, అయిన తర్వాత ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ ఉద్యోగానికి పోతే అంతే ఎంతో కొంత వస్తుంది, ఎదుగుదల లేనటువంటి జీవితం. గవర్నమెంట్ ఉద్యోగానికి పోవాలంటే కష్టపడి ఏళ్ళకేళ్ళు చదువుతారు. దీన్నే పక్కకే అశోక్ నగర్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు.
పిల్లలు ఎక్కడెక్కడి నుంచి వచ్చి లక్షలాది మంది వేలాది మంది చదువుతుంటారు. ఎప్పుడో కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు రాని పరిస్థితి ఉంది. మరి చిన్న పిల్లలు కానీ యువతి యువకులు కానీ చదువుకున్న వాళ్ళు ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుందామంటే బ్యాంకు పోతే 50,000 కూడా లోన్ ఇవ్వని పరిస్థితి ఉంటుంది. అదే వ్యాపారం పెట్టుకోవాలి, కనీసం ఒక చిన్న బేకరీ పెట్టుకోవాలి లేదా పెద్ద కంపెనీ పెట్టుకోవాలంటే ఒక 50 లక్షలు కావాలంటే లోన్ రానటువంటి పరిస్థితి. నేను ఆలోచన చేసిన, ఒక ఆడబిడ్డగా ఒకవేళ నా కొడుకు లోన్ కావాలంటే ఏం చేయాలి? గవర్నమెంటే కంపల్సరీ మధ్యలో ఉండాలి, బ్యాంకులతో సంబంధం లేకుండా మా యూత్ ని నమ్మాలి. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా నమ్మాలి. వాళ్ళు బిజినెస్ చేసుకుంటామంటే 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు ప్రభుత్వమే దగ్గరుండి రుణాలు ఇవ్వాలి. అప్పుడు ఏమైతుంది? చదువుకున్న మన పిల్లలు వాళ్ళు వ్యాపారం చేసుకొని వందలాది మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి స్థాయికి వాళ్ళు ఎదుగుతారు. లేకపోతే ఎప్పటికీ అదే స్థాయిలో ఉంటాం, ఎదిగేటటువంటి పరిస్థితి ఉండదు. ఇక 4వది, మనం ఇవాళ బుక్కడు అన్నం తింటున్నామంటే రైతులు బాగుండాలి. కాబట్టి రైతుల కోసం 4వ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇక 5వ కార్యక్రమం అతి ముఖ్యమైన కార్యక్రమం. సమాజంలో అన్ని కులాల వాళ్ళ ఉన్నాం, అన్ని మతాల వాళ్ళ ఉన్నాం, కానీ అందరికీ సమానంగా అవకాశాలు రాలేదు. ఇంకా కూడా అవకాశాలు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా బీసీలు ఉన్నారు, ఎస్సీల కన్నా పేద పరిస్థితులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇలా ముస్లింలు ఉన్నారు, అనేకమైన పేదరికంతో ఉన్నారు. ప్రత్యేకించి ఏం కార్యక్రమాలు చేసుకున్నాం, వాళ్ళని బయటకి ఎట్లా తీసుకొస్తామని ఆలోచన చేసి 5వది సామాజిక న్యాయ తెలంగాణ కావాలనుకున్నాం. అందరికీ సమాన అవకాశాలు రావాలి, అందరికీ సరైనటువంటి అభివృద్ధి జరగాలి. ఈ 5 అంశాలు పెట్టుకొని నేను ముందుకు వచ్చిన. మరి మీరు అడగొచ్చు, అక్క తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళలో ఇది జరగలేదా అని. ఎంతో కొంత జరిగింది, మంచి జరగలేదని నేను అంటలేను. మంచి జరిగింది, అనుకున్నంత మంచి జరగలేదు. ఈ ముషీరాబాద్ లో, ఈ రామ్నగర్ లో ఎంతో మంది ఆనాడు జెండా పట్టి తెలంగాణ ఉద్యమం చేసి, కానీ తెలంగాణ ఉద్యమకారులకు ఇవాళకి కూడా ఏం రాలే. చాలా మంది ఇబ్బందులు పడ్డారు, కేసులైనాయి, లాఠీలైనాయి, తూటాలు ఇన్నారు, కానీ ఎవరికి ఏం జరగలే. ఉద్యమకారుల కోసం ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఏమి ఇప్పటి వరకు ఇస్తలేదు. మరి వాళ్ళ కోసం ఇవాళ కొట్లాడుతున్నాం. రేపు 2వ తారీఖు నాడు ఉప్పల్ బగాయత్ దగ్గర భూమి ఉన్నది, గవర్నమెంట్ భూమి, దాన్ని ఆక్రమించుకొని ఉద్యమకారులందరికీ కూడా 250 గజాలు పంచడానికి ఇదే టిఆర్ఎస్ పార్టీ నుండి ముందుకెళ్తా ఉన్నాం. ఇక మనం ముషీరాబాద్ గురించి ఆలోచన చేస్తే 2 సార్లు 3 సార్లు 2 సార్ల లక్ష్మణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు బీజేపీ నుండి, 2 సార్లు ఇవాళ ముఠా గోపాల్ గారు ఎమ్మెల్యే ఉన్నారు బీఆర్ఎస్ నుండి. మరి ఇప్పటికి కూడా కొంచెం వాన వస్తే ముషీరాబాద్ వీధులన్నీ ఎట్లుంటాయో మీకు కూడా తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. మంచినీళ్ళకి ఇబ్బంది, కరెంటుకి ఇబ్బంది, రోడ్డుకి ఇబ్బంది. మరి ఏం మారినట్టు అనేది ఆలోచన చేసుకోవాలి. అందుకే జిహెచ్ఎంసీలో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మేము టిఆర్ఎస్ పార్టీ నుండి అన్ని చోట్ల కూడా పోటీ చేస్తాం. కొత్త పార్టీకి సరైనటువంటి ఉడుకు రక్తంతో పనిచేసేటటువంటి వాళ్లకు అవకాశం ఇస్తే డెఫినెట్ గా మీకోసం పనిచేస్తామనే మాట మేము ఇస్తా ఉన్నాం. ఇవాళ ఇట్లా వస్తుంటే ఒక యంగ్ పిల్లవాడు వచ్చి చెప్తున్నాడు నాకు, స్టూడెంట్ యూత్, మేము అక్క లోన్ల కోసం అడిగితే, స్కాలర్షిప్ల కోసం అడిగితే బీజేపీ వాళ్ళ దగ్గర రానిస్తలేరు, బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర రానిస్తలేరు, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర రానిస్తలేరు. మేము ఎవరికి చెప్పాలి అంటే మనోజ్ పేరు చెప్పిన నేను, మనోజ్ దగ్గర రాండి, ఏమున్నా కూడా స్కాలర్షిప్ల, ఫీజు డిస్కౌంట్ల ఏమున్నా తప్పకుండా చేసి పెడతాడని చెప్పడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే అన్ని పార్టీలను చూసిరు, ఈ పార్టీని కూడా చూడండి, మీ ఆడబిడ్డ పార్టీని చూడండి, ఎట్లా ఉంటుందో చూడండి, ఆడవాళ్ళు రాజకీయం చేస్తే ఎట్లా ఉంటుందో చూడండి. నాకైతే నా గుండె మొదలు ఆడవాళ్ళ మీదనే కొట్టుకుంటుంది. ఎక్కడ ఉన్నా సరే ప్రత్యేకంగా మన ఆడబిడ్డలకు మంచి పథకాలు చేయాలనేటటువంటి ఆలోచన నాకుంటుంది. ఆ ఆలోచనతో పనిచేసే పార్టీ కాబట్టి అవకాశం ఖచ్చితంగా ఇవ్వండి అని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఇలా ప్రతి చోట జెండాల ఆవిష్కరణ చేసుకుంటున్నాం. ఎక్కడికి పోయినా కూడా మంచిగా పెద్ద ఎత్తున ఆడబిడ్డలు అందరూ కూడా వచ్చి దీవిస్తా ఉన్నారు. మిమ్మల్ని అందరూ నేను కోరేది ఒకటే, మన హైదరాబాద్ నగరం మారాలి, మన తెలంగాణ మారాలి, అన్నిటికన్నా మించి పేద మధ్యతరగతి వాళ్ళ బతుకులు మారాలి. దానికోసం ఆలోచన చేసే పార్టీ కావాలి. ఆ పార్టీ ఇవాళ మీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ. కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. జిహెచ్ఎంసీలో డెఫినెట్ గా పోటీ చేస్తాం, గెలుస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్ని చోట్ల పోటీ చేస్తాం తెలంగాణ వ్యాప్తంగా. ఇంకొక చిన్న మాట చెప్పాలి, ఇవాళ మేము తెలంగాణ వ్యాప్తంగా జెండా గద్దెలు కడుతున్నాం. మరి మంచి పెద్ద పెద్ద పార్టీలు, ఎప్పటి నుంచో ఉన్న పార్టీలు, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది, బీఆర్ఎస్ మొన్నటి వరకు అధికారంలో ఉన్నది. మరి 2 నెలల కింద పుట్టిన మా పార్టీని చూసి బాగా భయపడుతున్నారు అందరు. ఎందుకంటే పొద్దున్న నుంచి ఎక్కడ పోస్టర్లు పెట్టినా చింపేస్తురట, ఎక్కడ పోస్టర్లు పెట్టినా తీసేస్తురట. అంత భయం ఎందుకు, అంత ఊలికెందుకు? ఎవరి జెండా వాళ్ళకు ఉంటుంది, ఎవరి కండువా వాళ్ళకు ఉంటుంది. వచ్చి ప్రజలకు చెప్పుకుంటాం, ప్రజలకు ఇష్టమైతే ఓటేస్తారు, లేకపోతే లేదు. చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొడుకు పొద్దుగాలెట్టుకెళ్ళి పెట్టిన పోస్టర్లన్నీ తీసేస్తుండట. ఏం అవసరం ఉన్నది, అంత భయపడేది ఏమున్నది? ఇక్కడ అదే పరిస్థితి. ఎర్రగడ్డ కాడ మా వాళ్ళు గద్దె కడుతుంటే 4 సార్లు గద్దె కడితే 4 సార్లు కూల్చేసిరు. ఎందుకంటే మీరు కొత్త వాళ్ళు రావద్దంటారట.
కొత్త వాళ్ళు రారైరి, పాత వాళ్ళు పనిచేయరైరి. మరి ఎట్లా నడవాలి? కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో అందరికి అవకాశం ఉంటుంది. అందరం ప్రజల దగ్గరికి పోయి చెప్పుకుంటాం. ప్రజలు ఆదరిస్తే ముందటుంటాం, లేకపోతే ఎన్నుకుంటాం. అందులో కొత్తది ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే గారికి, వారి అనుచరులకు నేను చెప్తా ఉన్నా, మొన్నటి వరకు నేను మీ పక్కనే నిలబడి ఉన్నా, ఇవాళ ఈ పక్క ఉన్నా. నాతో పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీతో పెట్టుకున్నా కూడా మంచిగా ఉండదు, పుట్టగతులు ఉండవు. జాగ్రత్త. ఎవరి పని వాళ్ళని చేసుకుందాం, ప్రజల దగ్గరికి పోదాం, మన ఎజెండా చెప్దాం. ప్రజలకు నచ్చితే ఉంటారు, లేకపోతే లేరు. కానీ దాదాగిరి చేస్తాం, గుండగిరి చేస్తాం, జెండాలు వీకేస్తాం, గద్దెలు కూల్చేస్తాం అంటే మేము తిరగబడ్డాం అనుకోండి, ఏ ఒక్క జెండా కూడా మిగలదు మరి. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకుండా మా పిల్లలకి, కొత్తగా వస్తున్న వాళ్ళకి అవకాశం ఇవ్వండి. వాళ్ళు ఏం చెప్తారో వినండి. చేతనైతే మాతో పనిలో పోటీ పడండి. ఇవాళ రోజు ఒక అంశం మీద మేము మాట్లాడుతూ ఉన్నాం. పనిలో పోటీ పడండి, అభివృద్ధిలో పోటీ పడండి. ప్రజలకు రావాల్సిన పెన్షన్లు ఇప్పియండి, వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని సవలతులు ఇప్పియండి. అవి ఇప్పియకుండా మా జెండా వీక్తం, మా పోస్టర్ వీక్తం అంటే ఈసారి వదిలేసినాం, కానీ ఇక ముందు మాత్రం వదిలేయమని తీవ్రంగా ముషిరాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, అనుచరులకి, అన్ని పార్టీలకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరి మళ్ళీ ఒకసారి ఇంత సాయంత్రం పూట మీ అమూల్యమైనటువంటి సమయం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలకు, యంగ్స్టర్స్ కి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. కొత్తగా వచ్చినటువంటి ఒక రాజకీయ శక్తిని ఎదిగేలాగా చేయండి. మీకోసం నిరంతరం కష్టపడి పనిచేస్తామని మాట ఇస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. జై లేకపోతే లొల్లైతుంది మీకు నాకు. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ అందరికి. ఒక నిమిషం వాళ్ళని కలిసి. హాయ్ అక్క, బాగున్నారు అందరు? ఇంత మంచిదేనా? ఏం సంగతి? హాయ్ హాయ్ హాయ్. బాగున్నారా? టీవీలో చూసినట్టున్నానా, వేరేలా ఉన్నానా? ఇక్కడే బాగున్నానా? హాయ్ హాయ్. అవునా? అచ్చా అచ్చా. హాయ్ నాని, బాగున్నా బేటా? హాయ్. వస్తలేదారా?
నడవదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట
చూపిన దారిలో మన కవితకి గానం మరే
చిన్నగా తన భాష చెన్నై నిలిచిందో జనజాగృతి పోరుకు సిద్ధములైందో
సండే జరుగు సండే జరుగు సండే నువ్వు మధ్య నువ్వే జై తెలంగాణ ప్రభాకర్ ఏం బాగా ఇచ్చావు లక్షలాది మంది పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ పార్టీ జెండా ఆవిష్కరించేందుకు వాడవాడగా పెద్ద ఎత్తున జెండా పండుగను విజయవంతం చేస్తున్నటువంటి క్రమం లోపల ఇవాళ ముషీరాబాద్ నియోజకవర్గం లోపల మనం ఈ జెండా పండుగకు కవితక్క గారు తెలంగాణ జాగృతిని స్థాపించి తెలంగాణ ఉద్యమం లోపల మూలన తన ఉద్యమ స్ఫూర్తిని చెప్పినటువంటి టిఆర్ఎస్ పార్టీ అధినేత్రి మన అందరి ఆత్మీయ సహోదరి కవితక్క గారి ఇవాళ ఇక్కడికి విచ్చేశారు. వారికి హార్దికంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. జెండా పండుగ అనంతరం
దయచేసి అందరూ కూడా దగ్గర రావాలని కోరుతా ఉన్నాం. అందరూ తెలంగాణ ఉద్యమం లోపల మీ అందరికీ తెలుసు, కవితక్క పాల్గొనని ఘట్టం లేదు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు పాల్గొనని ఉద్యమం లేదు. అలాంటి జాగృతిని ఒక పార్టీగా మార్చి తెలంగాణ రక్షణ సేన పేరుతో ఇవాళ తెలంగాణ ప్రయోజనాల కోసం గొంతెత్తి బొక్కమని ధైర్యంతో ఒక ఆడబిడ్డ మడమదింపని పోరాటం చేస్తా ఉన్నది. వారితో పాటు మేము కూడా కలిసి నడుస్తామని చెప్పి లక్షలాది మంది యువత ఇవాళ గ్రామ గ్రామాన కూడా ముందుకు వస్తున్నటువంటి ఈ చరిత్ర సందర్భం లోపల ఇవాళ ముషీరాబాద్ నియోజకవర్గం లోపల టీఆర్ఎస్ జెండా పండుగ మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. వచ్చినటువంటి అన్నదమ్ములందరికీ అక్కచెల్లెలందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రం లోపల ఒక కొత్త తెలంగాణ ఉద్యమం రావాల్సినటువంటి అవసరం ఉన్నది. తెచ్చుకున్నటువంటి తెలంగాణ మన సమస్యలు తీర్చేందుకోసము మన ఉద్యమకారులను గౌరవించుకునే దిశగా ఈ యొక్క తెలంగాణ సాగాల్సిన తరుణం లోపల ఎవరి ప్రయోజనాల కోసం ఇవాళ ఈ తెలంగాణ ముందుకు వద్దా ఉన్నదని 12 ఏళ్ల తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇన్నేళ్లు పాలించినటువంటి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఏర్పరిచి ముందుకు సాగుతున్నటువంటి మనకారపు రాణి రుద్రమ గారు కవితక్క గారిని ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ అన్ని జిల్లాల జనం బాట పేరుతోంది. ఏ సమస్యల మీద అయితే ఒక దిక్కు అధికార విపక్షాలు నిరాకరిపోయి ప్రశ్నించకుండా నోళ్లు మూసుకొని ఉన్నారో వాటన్నిటి మీద మనందరి యొక్క కవితక్క గారు జనం బాట పెడుతుంది. 33 జిల్లాల లోపల అక్కడి సమస్యలను తీసుకొని ముందుకు పోతున్న సంగతి మీ అందరికీ తెలుసు. అదే క్రమం లోపల టీఆర్ఎస్ జెండా పండుగ ఏర్పాటు చేసి ఏదైతే పాంచజన్య సిద్ధాంతాలను కవితక్క గారు చెప్పిండ్రో విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, అదేవిధంగా సామాజిక సమానత్వం వీటన్నింటినీ ముందుకు తీసుకొని కవితక్క గారు ముందుకు పోతున్నటువంటి సమయం లోపల ఇవాళ ఇక్కడ ముషీరాబాద్ నియోజకవర్గం లోపల సోదరులు పరకాల మనోజ్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ జెండా పండుగ నిర్వహించుకోవడం పెద్ద ఎత్తున రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందరికీ వారందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతా ఉన్నాం. చాలా మంది అన్నదమ్ములు ఇంకా దారి మధ్యలో ఆగిపోయినట్టు ఉన్నారు. ఇంకా రండి, అందరూ కూడా దగ్గరికి రావాల్సిందిగా కోరుతూ మనోజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ, కవితక్క గారి నాయకత్వం, జై తెలంగాణ. ముషీరాబాద్ లో తొలి జెండా ఆవిష్కరణకు వచ్చినటువంటి నాకు సాక్షాత్తు అమ్మవారి స్వరూపమైనటువంటి కవితక్క గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈరోజు చెప్పాలంటే గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం చెప్పినటువంటి మోసాలను అరికట్టేందుకు మన కవితక్క గారు వేరే పార్టీ పెట్టారు. ఉద్యమకారుల పార్టీ ఇది సామాన్యుల పార్టీ, ఇది సామాజిక పార్టీ, మహిళలకు కల్పవృక్షంగా ఈరోజు నిలవబోతున్నటువంటి మన తెలంగాణ రక్షణ సేన పార్టీ. ఇది మనందరి పార్టీ, కవితక్క పార్టీ, ఇది మనందరి పార్టీ. ముఖ్యంగా చెప్పాలంటే కవితక్క గారు పాంచజన్యం అని సాక్షాత్తు శ్రీకృష్ణ దేవుల్లో ఉన్నటువంటి శంఖం పాంచజన్యం అది పట్టుకొని కవితక్క గారు శంఖమూది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా నిర్వహిస్తున్నారు. మనం కూడా ఆ ధర్మ యుద్ధంలో మనం కూడా కోసేంతంతా కూడా మనం అక్కడ ఉందామని చెప్పని ఒక రామునింబడి ఎలా అయితే హనుమంతుడు వాక్సేన అలా మనందరం ఉందామని కోరుకుంటూ